మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ కార్యాలయం ముట్టడిస్తామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ హెచ్చరించారు. గురువారం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ఈ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ మాట్లాడుతూ ఉల్చాల గ్రామంలో త్రాగునీటి సమస్య వలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనేక సార్లు వినతి పత్రాలు అందజేసిన ప్రజాప్రతినిధులకు తెలియజేసిన సమస్య పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్, గ్రామ కార్యదర్శి హరి కిషన్ రెడ్డి, గ్రామ నాయకులు అంచిరాము, రఘువరన్, విశ్వనాథ్, గోవర్ధన్, హరి, సాయి తదితరులు పాల్గొన్నారు. రోజుల నుండి తాగునీటి సమస్య ఉంది, రోజుల నుండి కాదు సంవత్సరాల నుండి సమస్య ఉంది. ఆ సమస్యకు పరిష్కారం కూటమి ప్రభుత్వం చూపిస్తుందని చెప్పేసి గ్రామ ప్రజలు ఆశించారు. ఆ రకంగా మండలంలో ఎక్కలేనటువంటి మెజారిటీ కూటమి ప్రభుత్వానికి గ్రామ ప్రజలు అందించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని చెప్పేసి ఈరోజు మేము డిఈ ఆఫీస్ దగ్గర ధర్నా కూర్చునేటువంటి పరిస్థితి ఉంది. గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా ఏ మనిషిని కలిసినా నెల రోజుల నుంచి నీళ్లు రావడం లేదు, 20 రోజుల నుంచి నీళ్లు లేవు, తాగడానికి లేవు, వాడుకోవడానికి లేవు. మేము ఎట్లా ఉండేది నీళ్లు లేకపోతే అని చెప్పేసి ఆవేదనతో బాధపడేటువంటి మనిషే కనిపిస్తాడు తప్ప మాకు నీళ్లు ఉన్నాయని చెప్పేసి చెప్పేటువంటి మనిషి ఆ గ్రామంలో కనబడేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయం గురించి చాలాసార్లు అధికారుల దగ్గరికి వచ్చి మేము కలిసాము, వినతి పత్రాలు అందజేశాము, కొన్ని సందర్భాల్లో పోరాటం కూడా చేసే సందర్భంగా ఆ సమస్య పరిష్కారం కోసం, శాశ్వత పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్పారు తప్ప ఆ ప్రయత్నం సంవత్సరాల తరబడి కొనసాగుతూనే ఉంది తప్ప ఫుల్ స్టాప్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. మీ మీద ప్రజలు ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు. కాబట్టి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే చిన్న సమస్యలు వస్తే కూడా నిలబడి చేసేటువంటి పరిస్థితి ఉంది. మోటార్ పగిలిపోతే ఆ మోటార్ చేయడానికి 15 రోజులు, పైప్ లైన్ పగిలిపోతే దానికి 1 నెల రోజులు చేసేటువంటి తీరు అధికారుల దగ్గర కానీ. ఉల్చాల గ్రామంలోన మంచినీటి సమస్య పరిష్కరించాలని చెప్పేసి డిఈ కార్యాలయం ముందు ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నాం. ప్రధానంగా 20 రోజుల క్రితమే మేము వెళ్ళి ఎస్సీ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినప్పుడు ఎస్సీ గారు మోటార్ కాలిపోయింది, 1 రోజులోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాడు. మరి ఈ రోజు వరకు కూడా మోటార్ రిపేర్ చేయించాం, మళ్ళీ పైప్ లీక్ అయిందని చెప్తున్నారు. అంటే రోజుకొక సమస్య చెప్తూ ఉల్చాల గ్రామంలోని ప్రజలకి 20 రోజులకు ఒకసారి మంచినీళ్లు అందిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అంటున్నారు. మంచి ప్రభుత్వం అంటే 20 రోజులకి ఒకసారి నీళ్లు అందించే ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని ఏ విధంగా అనాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐగా మేము అడుగుతున్నాం. అధికారులు కూడా రోజుకొక మాట చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు, మా చేతిలో ఉన్న వరకు మేము చేశాము, కొత్త పైప్ లైన్ ప్రభుత్వం శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు చెప్తున్నారు. మరి ప్రభుత్వానికి ప్రజలపైన ప్రేమ కానీ లేదా అభిమానం కానీ ఉంటే వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఉల్చాల గ్రామంలోని ప్రజలకు ప్రతిరోజు మంచినీళ్ళు అందించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలా కాదు మేము 20 రోజులకు ఒకసారి నీళ్లు అందిస్తాం అని చెప్పి కనుక చెప్తే ఈరోజు కొంతమంది రిప్రజెంటేటివ్స్తోనే ముఖ్యమైన వాళ్ళతోనే ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన కనుక మంచినీటి సమస్య పరిష్కారం కాకపోతే ఉల్చాలలోని పిల్లలు పాపలందరినీ